లేకపోతే జనసేన తిట్టండి, తెలుగుదేశం తిట్టండి అనేది మాకు ఆ విధంగా ఉండదు సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి. కంక్లూజన్ ఇచ్చేయండి, సమయం తక్కువ ఉంది. ఇప్పుడు నేను మాట్లాడొచ్చండి కృష్ణాయిల్ గారు. ఇక్కడ ఇప్పుడు మీరు ఏదో మీ దగ్గర ఏదో సోర్స్ ఉంది, సో వారిద్దరి మధ్య ఏదో సఖ్యత ఏదో చెడుతుందన్న చెప్తానండి, చెప్తాను. ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు శుద్ధులు చెప్పాడు కదా, ఆయన కూడా చెప్పాలి కదా. మరి ఆయన శుద్ధులు విన్నాను కదా, ఇప్పుడు ఆయన శుద్ధులు చెప్పారు కదా, మేమేమి అలా అనొద్దు ఇలా అనొద్దు అని చెప్పి. ఎవరో అనేది కాదు, సోషల్ మీడియా కాదు, చంద్రబాబు నాయుడు వాడే భాష ఏంటి? గొడ్డల పార్టీ, క్రిమినల్స్. నారా లోకేష్ వాడే భాష ఏంది? పవన్ కళ్యాణ్ వాడే భాష ఏంది? ఇదేనండి. ఇది ఉందా ఈ శుద్ధమైనటువంటి మీ వ్యవహారంలో? మీ కార్యకర్తలకు చెప్తారు మీరు శుద్ధులు. మీరు ఆపండి కొద్దిగా. నేను చెప్తాను ఎందుకు ఈ సమస్య వచ్చింది అంటే, ఈ మామూలు మనసు ఎందుకు పొంది ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సి వచ్చిందంటే, జనసేన పార్టీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు 2 ఏళ్ళు గడిచింది కదా, ఇక హనీమూన్ పీరియడ్ ముగిసింది, ఇక నుంచి ఇలా ఉండదు. జనసేన పార్టీ ఈ ప్రభుత్వంలో భాగస్వామే, కానీ ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పులు, అంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉండేటువంటి ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు చేసేటువంటి తప్పుల్ని చాలా స్పష్టంగా నిలదీయాలి అని జనసేన పార్టీ నిర్ణయించింది. పవన్ కళ్యాణ్ కూడా ఇదే దిశానిర్దేశం చేస్తున్నారు వాళ్ళ యొక్క అధికార ప్రతినిధులకు కూడా. అందుకనే అధికార ప్రతినిధుల యొక్క మొత్తం కమిటీని రద్దు చేసి కొత్తగా ఏర్పాటు చేసేటువంటి అధికార ప్రతినిధులకి దిశానిర్దేశం ఇదే చేయబోతున్నారు. అదేంటి అంటే, ఈ ప్రభుత్వము తెలుగుదేశం ఎమ్మెల్యేలు అదేవిధంగా ముఖ్యమంత్రితో సహా తప్పు చేస్తే జనసేన ఇది తప్పు అని చెప్పాలి అనేటువంటి విషయాన్ని తీసుకున్నటువంటి నిర్ణయం. జనసేన ఎమ్మెల్యేలు తప్పు చేస్తే సార్ తెలుగుదేశం వాళ్ళు అడుగుతారు, వాళ్ళు అడగాలా లేదా వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు అడుగుతున్నారు. ఇప్పటికే వాళ్ళు అడిగినప్పుడు మనం ఎందుకు అడగకూడదు, వాళ్ళు 135 మంది ఉండి వాళ్ళు చెప్పిందల్లా మనం ఎందుకు వినాలి అనేటువంటి దాన్ని నిర్ణయం తీసుకున్నారు. జనసేన తీసుకున్నటువంటి నిర్ణయం. అందుకనే ఒక సందేశం ఇవ్వటానికి మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ 3-4 కేబినెట్ సమావేశాలకి డుమ్మా కొట్టాడు. అదేవిధంగా నిన్న అమరావతికి సంబంధించినటువంటి పెద్ద ఒక ముఖ్యమైనటువంటి అతిపెద్ద కార్యక్రమం, మొదటి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉండి, ఉదయం ఇక్కడే ఉండి ఈ ప్రోగ్రామ్ మొదలవబోయే ముందు విశాఖపట్నం వెళ్ళాడు. అదే విధంగా ఈ రోజున మొత్తం స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు. తర్వాత ఏదో జ్వరం వచ్చిందంటే వెళ్ళాడు. ఈ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ నేరుగా పాల్గొనేటువంటి పరిస్థితులు కూడా కనపట్టలేదు. కారణం ఏంటి అని అంటే, ప్రభుత్వం తప్పులు చేస్తుంది, ఈ తప్పులను ప్రశ్నించాలి జనసేన, ఈ తప్పులను భుజానికి ఎత్తుకోకూడదు, ఈ బురద మేము అంటించుకోకూడదు అనేటువంటి విషయానికి వచ్చింది. అందుకనే ఇలాంటి ధోరణి తీసుకున్నప్పుడు ఒక తెలుగుదేశం మీద చేసేటువంటి విమర్శలో కొంచెము పరిధిలో ఉండి సరైన భాషలో విమర్శలు చెయ్యాలి అనేటువంటిది జనసేన యొక్క సూచన చేస్తున్నారు. మరి కార్యక్రమాలు ఆ పరిధిలో ఉంటారా ఉండరా, రేపొద్దున పరిధి దాటి వ్యవహరి